Hi, hello, welcome back to Chaturshal Girls. Be the most advanced. So once again, I'm back with the new review of teaser of Double Smart. ఈ వీడియో చూసిన ముందు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ యాజ్ యూజువల్లీ సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా టీజర్ గురించి మాట్లాడుకుంటే టీజర్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా బ్రిలియంట్ గా కట్ చేసినారు. ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. ఫస్ట్ పార్ట్ ఉస్తాద్ స్మార్ట్ శంకర్ తో చూసుకుంటే లైక్ కొత్తగానే అనిపించింది. ఈసారి కూడా చాలా కొత్తగా వస్తున్నారు అనుకుంటున్నా పూరి జగన్నాథ్ గారు అయితే. ఎందుకు అంటే టీజర్ చూస్తా ఉంటే చాలా కొత్తగా ఉంది. ఓవరాల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైట్స్ గురించి మాట్లాడతాను. సో ఫైట్ మాస్టర్ వచ్చేసి లైక్ కెచా అన్నమాట. హిస్ నేమ్ ఇస్ కెచా. సో చూడడానికి చాలా కొత్తగా ఉన్నాయి. కార్ ఫైట్ సీన్స్ గానీ లైక్ కార్ కూడా చాలా ఓల్డ్ మోడల్ వాడారు. ఆ కార్ యొక్క కంపెనీ పేరైతే నాకు తెలియదు, మీకు ఒకవేళ తెలుసుంటే లైక్ మెన్షన్ చేయండి. ఆ ఫైట్ సీన్స్ అనేవి చాలా కొత్తగా కొరియోగ్రాఫ్ చేశాడు అనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైం లైక్ ఆబ్వియస్ గా మనకు తెలిసిందే లైక్ ఈ మూవీకి రామ్ పోతినేని గారు రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదంట. లైక్ మూవీ రిలీజ్ అయ్యాక మూవీ యొక్క ప్రాఫిట్స్ షేర్ తీసుకోబోతున్నారంట. ఒక డైరెక్టర్ అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్ అయిన చార్మి గారిని నమ్మి లైక్ వితౌట్ రెమ్యూనరేషన్ ఒక నమ్మకంతో స్టోరీని నమ్మి లైక్ మూవీ అనేది తీస్తా ఉన్నారు. లైక్ హ్యాట్స్ ఆఫ్ టు ది రామ్ పోతినేని గారు. అండ్ అట్ ది సేమ్ టైం మెయిన్లీ డైలాగ్స్ ఓపెన్ చేస్తేనే మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏ గాండు హైదరాబాద్ మే सबसे बड़ा मादरचोद है सबसे बड़ी मादरచూత్ है అని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ అనేది వస్తా ఉంటుంది. ఆబ్వియస్ గా లైక్ ఒక మనకి నార్మల్ గా ఒక వల్గర్ లాంగ్వేజ్ విన్నా లైక్ ఒక తన గురించి మనకి ఎంత వల్గర్ గా చెప్తున్నా కూడా లైక్ ఆబ్వియస్ గా ఎవడ్రా వీడు ఇంత టిపికల్ క్యారెక్టర్ అనిపిస్తా ఉంటుంది. ఆబ్వియస్ గా మనకి ఆ డైలాగ్స్ విన్నప్పుడు కూడా సేమ్ అలాంటి క్యారెక్టరే అనిపించింది. ఆ డైలాగ్ తర్వాత రామ్ పోతినేని లైక్ స్ట్రక్చర్ మీద నుంచి లేచి నీ అమ్మారే అని అంటాడు. అండ్ అట్ ది సేమ్ టైం నాకు తెలియకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే నా గుడ్డులో కాలుతుంది అని చెప్పి ఒక డైలాగ్ కూడా గుడ్డులా కాలుతుంది. ఓకే ఫైన్. లైక్ స్మార్ట్ శంకర్ లో ఎలాగైతే డైలాగ్స్ ఉన్నాయో అలాగే అనిపించింది. లైక్ స్మార్ట్ శంకర్ లో ఏదైతే గెటప్ సీన్ గారి ఆటో ఉండేది కదా, సో అదే ఆటోలో లైక్ రామ్ పోతినేని గారు ఈ డైలాగ్ చెప్తా ఉంటారు. కిరాక్ పోర్ వస్తే సైట్ మార్, కిరాక్ బీట్ వస్తే స్టెప్ మార్ అని చెప్పి పోర్ వస్తే సైట్ మార్, ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్ మార్ కాలు అద్దం మీద పెట్టి చెప్తా ఉంటారు. అంటే కొత్త డిఫరెంట్ యాక్షన్ అనేది అనిపించింది. లైక్ మీరు బాగా గమనిస్తే లైక్ ఒక సీన్ కూడా ఉండిద్ది లైక్ స్మార్ట్ శంకర్ లో లైక్ ఆటో సీన్ నైట్ టైం నభా నటేష్ తో పోతా ఉంటారు. లైక్ ఒక ఏదో చిన్న గొడవ జరిగి ఆ నభా నటేష్ గారు ఉరుకుతా ఉంటారు. అట్లాంటప్పుడు లైక్ ఫాలో అవ్వడానికి ఆటో ఎక్కి డండ్ 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 రకాల లైక్ అలాంటి కొత్త సీన్స్ అనేవి పెట్టారు లైక్ స్మార్ట్ శంకర్ లో. అలాంటి సీన్స్ అన్ని చాలా క్యాచ్ చాలా కొత్తగా అనిపించాయి. లైక్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అండ్ వి డిడ్ంట్ సీన్ ఫ్రమ్ ద రామ్ పోతినేని గారు కాబట్టి అవి ఆ సీన్స్ చూసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. సో ఇప్పుడు కూడా మనకి చాలా కొత్తగా అనిపించింది. సో కాస్టింగ్ గురించి వచ్చేసి యాజ్ వెల్ యాజ్ రామ్ పోతినేని అండ్ ప్రొడ్యూసర్ యాజ్ చార్మి కౌర్ గారు అండ్ సంజయ్ దత్ యాజ్ వెల్ యాజ్ సంజయ్ దత్ పక్కన ఒక అమ్మాయి అయితే ఉండిద్ది లైక్ ఒక రైట్ హ్యాండ్ అనుకోవచ్చు అబ్బా. సో కొత్తగా అనిపించింది చూసేటప్పుడు. అంటే షీఈస్ గోయింగ్ టు హ్యాండిల్ ద రామ్ పోతినేని హెల్త్ అనుకోవచ్చు, అలా చూపించారు టీజర్ లో. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు చూసుకుంటే హీరోయిన్ వచ్చేసి కావ్య తాపర్ అనుకోవచ్చు. డబుల్ హీరోయిన్ కూడా ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు వచ్చిన బజ్ వర్క్ అయితే లైక్ డబుల్ హీరోయిన్స్ అయితే లేరు. ప్రెసెంట్ వచ్చేసి సింగిల్ హీరోయిన్ షీ ఇస్ నన్ అదర్ దాన్ కావ్య తాపర్ గారు. సంజయ్ దత్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ బిగ్ బుల్ అన్నమాట. సో టీజర్ లో చూసుకుంటే మాకి కిరికిరి అని చెప్పి ఒక సాంగ్ అయితే ఉండిద్ది. ఆ సాంగ్ లో గురించి ముఖ్యంగా మాట్లాడాలనుకుంటే మెయిన్లీ ప్రొడక్షన్ డిజైనర్ వచ్చేసి జానీ అన్నమాట. చాలా కొత్తగా అనిపించింది. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆ ఎద్దులతో అంటే కనిపించినంత వరకు మాత్రం డాన్స్ స్టెప్స్ గానీ అట్ ది సేమ్ టైం ప్రొడక్షన్ డిజైన్ వాల్యూస్ గానీ చాలా బాగున్నాయి. యాజ్ వెల్ యాజ్ ఫైటింగ్స్ చెప్పేశాను కెచ్చా అన్నమాట. లైక్ చాలా బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేశారనిపించింది. లైక్ స్మార్ట్ శంకర్ లో చూసుకుంటే కాశీలో విలన్ ని చంపుతాడు. సో యాజ్ యూజువల్ గా దీంట్లో చూసుకుంటే ఒక డిఫరెంట్ శివలింగం సెటప్ తో అయితే లైక్ కొత్తగా ప్లాన్ చేసినట్టున్నారు. సో అక్కడ కూడా ప్రొడక్షన్ డిజైన్ వాల్యూస్ అయితే చాలా బాగా అనిపించాయి. లైక్ ఎక్కడ డూప్లికేట్ లైక్ ఒక విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా లైక్ చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు. ఎక్కడైతే అఘోరాలు ఉంటారో అట్ ది సేమ్ టైం శివలింగం ఉండిద్దో అక్కడ చాలా బాగుంది. సో ఫైనల్లీ ఐ వాంట్ టు మెన్షన్ ద 2 నేమ్స్. వన్ ఈజ్ మణి శర్మ గారు. సో ఎందుకు అంటున్నానంటే మణి శర్మ గారు సో చాలా ఇయర్స్ తర్వాత
అంటే ఈ మధ్య డైరెక్టర్స్ వచ్చేసి లైక్ ఛాన్స్ అనేది ఇవ్వట్లేదు లైక్ ఓల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి. సో ఛాన్సెస్ అయితే ఇవ్వట్లేదు ఓల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి. సో మణి శర్మ గారికి లైక్ పూరి జగన్నాథ్ గారు అయితే ఇచ్చారు. అండ్ యాజ్ యూజువల్లీ లైక్ ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ అయితే ఇచ్చారు పూరి జగన్నాథ్ అండ్ యాజ్ యూజువల్లీ మణి శర్మ గారి కాంబోలో అయితే. లైక్ మనకు తెలిసింది లైక్ పోకిరి మూవీ, లైక్ ఇప్పటికీ ఆ పోకిరి సాంగ్స్ విన్నా కూడా చాలా బాగా ఉంటాయి, చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ వచ్చేసి. అండ్ అతడు మూవీ సాంగ్స్ కూడా చూసుకుంటే లైక్ మణి శర్మ గారు లైక్ చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ ఈ మూవీ టీజర్ లో రిలీజ్ చేసినంత వరకు ఏదైతే బీజిఎం బిగ్ బుల్ అంటే లైక్ విలన్ కి సంబంధించిన బీజిఎం అయితే చాలా బాగుంది. నాకు అంతగా అయితే ఎక్కలేదు ఫైటింగ్ బీజిఎం వచ్చేసి, ఎందుకంటే లైక్ యాజ్ యూజువల్ గా నార్మల్ మూవీస్ లో ఎలాగైతే అనిపించిందో సో ఈ మూవీలో కూడా అలాగే అనిపించినట్టుగా ఉంది. సో ఇంకొకటి అయితే చెప్పాలనుకుంటున్నా యాజ్ యూజువల్లీ లైక్ వెయిటింగ్ ఫర్ ద క్లైమాక్స్ శివలింగం బీజిఎం ఫైట్ అబ్బా. అంటే లైక్ మనకి శివలింగం ఏదైతే చూపించారో అది నాకు తెలిసినంత వరకు క్లైమాక్స్ అని అనుకుంటున్నా. సో అది కానీ క్లైమాక్స్ అయితే ఆ బీజిఎం కోసం ఖచ్చితంగా వెయిట్ చేసేయచ్చు. ఎందుకంటే లైక్ తమన్ గాని లైక్ డిఎస్పి గారు కానీ లైక్ ఇంతకు ముందు వచ్చిన చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తో పోల్చుకుంటే లైక్ మణి శర్మ గారు లైక్ ఒక ఆరా అనేది క్రియేట్ చేశారనమాట. అప్పట్లో బీజిఎంస్ అనేది అంత బాగుండేవి. లైక్ పోకిరి బీజిఎంస్ చూసుకున్నా లేకుంటే అతడు బీజిఎంస్ చూసుకున్నా లేకుంటే చాలా మూవీస్ కి సంబంధించిన బీజిఎంస్ మణి శర్మ గారు ఏవైతే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారో సో అలాంటి బీజిఎంస్ అనేది చాలా బాగున్నాయి. బట్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది బీజిఎం ఆఫ్ క్లైమాక్స్ సీన్. లైక్ ముఖ్యంగా ఆ శివలింగం ఫైట్ సీన్ ఏదైతే ఉందో సో ఆ ఫైట్ సీన్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నా. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. అండ్ ఆల్ ది బెస్ట్ పూరి జగన్నాథ్ గారు. అండ్ యాజ్ యూజువల్లీ పూరి జగన్నాథ్ గారు ఏదైతే అనుకుంటారో అదే తీస్తారు. సో దాంట్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు, అది మనకు అందరికి తెలిసిందే. బట్ హోప్ఫుల్లీ స్టోరీ అనేది చాలా కొత్తగా ఉండాలనుకుంటున్నాను. ఒకవేళ స్టోరీ కానీ కొత్తగా ఉంటే ఖచ్చితంగా లైక్ ఇట్ విల్ గోయింగ్ టు బి వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ అండ్ ఏ వెరీ బిగ్ కమ్బ్యాక్ ఫర్ ది పూరి జగన్నాథ్ అండ్ చార్మి గారు ఆల్సో. ఎందుకంటే లైక్ పాస్ట్ లో మనకి లైగర్ అనేది ఫ్లాప్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ప్లీజ్ టేక్ కేర్, స్టే సేఫ్, యువర్స్ మనీ, బాయ్.